యూనిఫామ్ నా ఒంటి మీదకు ఎప్పుడు వస్తుందా, లాఠీ పట్టుకునే డ్యూటీ ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తున్న టైంలో నా మీదున్న సస్పెన్షన్ ఎత్తేసి నా జాబ్ నాకు తిరిగి వచ్చేలా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. కంగ్రాచులేషన్స్. నా అనుకున్న వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ నేను మేలే చేస్తాను, కీడు చేయను. అది మీ గొప్పతనం మేడం. హా, గొప్పతనం, మంచితనం నాకిలాంటి మాటలన్నీ నచ్చవు. మందంతా గివ్ అండ్ టేక్ పాలసీ. నాకు మీరు ఒక ఫేవర్ చేసి పెట్టాలి. చేస్తారుగా? అయ్యో మేడం, మీరు అడగాల. ఆర్డర్ చేయండి, నేను చేసి పెడతాను. దట్స్ గుడ్. తప్పకుండా మేడం. వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి, పని అయ్యాక నేను మీకు కాల్ చేస్తాను. ఆల్ రైట్. అపూర్వ, మీరా ఎక్కడున్నారు? ఆకలిగా ఉంది, వడ్డించండి. నేను వచ్చేసానుగా, ఇక తమరు రెస్ట్ తీసుకోండి. నాన్నకి నేను వడ్డిస్తాను. ఆహా, నాన్నని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నా కూతురని ఆయన అనుకోవాలి గదా. అది ఎప్పటికీ జరగదు. హ, ఆయన భోజనం వడ్డించమని ఆయన నన్ను పిలిస్తే నువ్వొస్తావేంటి? అసలు నిన్నాయన కన్నెత్తైనా చూస్తారా? ఆయన చుట్టుపక్కలకి నేను రానిస్తారా? లేదే. నీ మొగుడు నిన్న ఇంట్లోంచి తరివేశాడు. జాలిపడి మా వారు నిన్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు. నువ్వేదో అది పెద్ద హక్కులా అనుకుని ఆయనకి దగ్గరైపోవాలనుకుంటున్నావేమో. మీ మధ్య నేను పెంచిన దూరం ఎప్పటికీ తగ్గదు, తగ్గనివ్వను. పోయి పని చూసుకో. ప్రయత్నించి చూడ్డంలో తప్పు లేదేమో. అనుమతించి చూడు, తర్వాత ఫలితం నీకే తెలుస్తుంది. ఓ, కాన్ఫిడెన్స్. సరే, ట్రై చేసి అవమానపడతానని ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంటాను? ఆ విఫల ప్రయత్నం ఏదో చేసుకో. థ్యాంక్ యూ. మరి మన పూరి సంగతేంటో ఒకసారి అడుగు. ఏం పూరి, ధ్రువాన్ని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఇతనితో 7 అడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నానంటేనే నేను 1 అడుగు ముందుకేస్తాను. అన్నయ్య, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వే నా చేయి పట్టుకొని నడిపించావు. ఇక నుంచి ఈ చేయి పట్టుకొని నడిచేవాడు ఎవరై ఉండాలో, ఎలా ఉండాలో నాకంటే నీకే బాగా తెలుసన్నయ్య. నీ మాటే నా మాట. చాలమ్మా, ఇప్పుడు చెప్పావు కదా, ఈ మాట నాకు చాలు. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను, ఈ ధ్రువానే నా కాబోయే బావ. అమ్మా, పూరి వెడ్స్ ధ్రువ. పెళ్లి మండపంలో ఈ పేర్లు చూడ్డానికి రెడీ అయిపో. అలాగేనన్నా. అన్నట్టు నీ దగ్గరున్న ఆ వీడియో ఒకసారి నా ఫోన్కి పంపించు. పంపిస్తాను. ఎందుకు? ఎందుకేంట్రా, పూరికి కాబోయేవాడు ఎలా ఉంటాడంటే నలుగురికి చూపించాలి కదా. పంపిస్తాను.
పంపించాలి? ఎవరు వీళ్ళు? భూమి చేస్తుంది. హలో అత్తయ్య, ఈ వీడియోలో ఉన్న వాళ్ళెవరు? అది భూమి, మనం గుడికి వెళ్ళిన రోజు గగన్ మన కోసం వచ్చాడు కదా, అదే రోజు గుడిలో గగన్కి కనిపించిన అన్నా చెల్లెలంట. అతను వాళ్ళ చెల్లిని చూసుకునే విధానం చూసి ముచ్చటేసి గగన్ ఈ వీడియో తీసుకున్నాడమ్మా. వాళ్ళని చూస్తుంటే భావని పూరిని చూస్తున్నట్టే ఉంది. ఇదే మాట గగన్ కూడా అన్నాడు తెలుసా. పూరిని అతడికిచ్చి పెళ్లి చేద్దాం అంటున్నాడమ్మా. ఎలా ఉంటుందంటావ్? బావ తీసుకున్న నిర్ణయం కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పండి. పూరి పెళ్లితోనైనా మీరిద్దరూ ఒకటవ్వాలమ్మా. నేను కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నాను అత్తయ్య. తొందరలోనే ఇంటికొచ్చేస్తాను. సరేనమ్మా.